క్రీస్తు యేసునందు మనలను అతిమికిలిగా ప్రేమించుచున్నటువంటి మన పరమ తండ్రికి మహిమయు ఘనతయు కలుగునుగాక. ఆమేన్. పాపము గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఈ కడవరి దినాలలో ఏ విధంగా మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు వాక్యానుసారంగా మనం ధ్యానం చేద్దాము. పరలోక రాజ్యాన్ని ముందుగా చూసినటువంటి అపోస్తులుడైనటువంటి యోహాను గారు మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో పాపము చే ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఏదేను తోటలో పరమ తండ్రి ఆయన పోలికలో ఆయన స్వారూప్యమందు నిర్మించుకున్నటువంటి మొదటి ఆది తండ్రి అయినటువంటి ఆదాము గారికి దేవాతి దేవుడు ఒక ఆజ్ఞనిచ్చారు. ఆజ్ఞ, నీవు మంచి చెడులు తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని నీవు తినకూడదు. ఇది ఒక ఆజ్ఞగా ఇచ్చాడు దేవాతి దేవుడు, ఒక కట్టడగా ఇచ్చాడు. కానీ ఆజ్ఞను అతిక్రమించి తన భార్య ఫలము తిని తనను కూడా తినమని ప్రేరేపించినప్పుడు తను తినడం జరిగింది. ఆజ్ఞను అతిక్రమించడం వల్ల దేవుని యొక్క మహిమను కోల్పోయినటువంటి ఆదాము గారు మరి దిగంబరుడుగా ఉండి ఆ చెట్లు అంజూరపు చెట్ల యొక్క కచడములను కప్పుకొని దిగంబరత్వాన్ని మరి పొందుకున్న పరిస్థితి, దేవుని యొక్క మహిమను కోల్పోయిన పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. దేవుని యొక్క మహిమను కోల్పోవడానికి కారణము ఆజ్ఞను అతిక్రమించడం. ఆదికాండము 5వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతని చేసెను. కానీ ఆదాము గారి కుమారుడు ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అని పేరు పెట్టానంట. ఆదాము గారికి పరమ తండ్రి పోలికలు వచ్చినాయి. ఆజ్ఞను అతిక్రమించడం వల్ల మహిమను కోల్పోయారు. కానీ ఇప్పుడు మానవ స్వరూపముతో అతను ఉండడం జరిగింది. మహిమను కోల్పోయిన అతనికి పుట్టినటువంటి కుమారులకి ఆ తండ్రి యొక్క పోలికలే రావడము జరిగింది. కాబట్టి ఆజ్ఞను అతిక్రమించడం వల్ల ఈ లోకంలో పాపము ప్రవేశించుటకు కారకులయ్యారు ఆది తల్లిదండ్రులు ఆదాము అవ్వలు. అంతేకాకుండా ఆదాము యొక్క ఇరువురు బిడ్డలు మరి కయీను హేబేలు. మరి ఇక్కడ మనం చూస్తే అర్పణలు, కయీనిచ్చినటువంటి అర్పణను దేవాతి దేవుడు లక్ష్య పెట్టకపోవడం వల్ల, హేబేలు యొక్క అర్పణను లక్ష్య పెట్టడం వల్ల అతడు వ్యసనాక్రాంతుడై అసూయతో తన యొక్క సహోదరుణ్ణి చంపడానికి కూడా ఏమాత్రము వెనకాడలేదు. 4వ అధ్యాయం ఆదికాండం 7వ వచనంలో నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును. వాకిట పాపం పొంచియున్నది, తనలో పాపము ప్రేరేపితమైంది. అసూయతో తను ఏం చేస్తున్నాడో తనకే మరి అర్థం కాక అసూయతో తన సొంత సహోదరుని చంపడానికి కూడా ఏమాత్రము వెనుకాడలేదు. కాబట్టి తనకు వచ్చినటువంటి ఆ యొక్క చేసినటువంటి పాపమును బట్టి, నరహత్య చేసిన దానిని బట్టి వచ్చిన శిక్ష ఏంటి చూడండి. 4వ అధ్యాయం ఆదికాండం 13వ వచనంలో అందుకు కయీను 12వ వచనం, నీవు నేలను సేద్యపరిచినప్పుడు అది తన సారమును ఇక మీదట నీకు ఇయ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరివై యుందువనెను. అందుకు కయీను, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పదిగా ఉంది ప్రభువా, నా ప్రాణాలను తీసివేయండి ప్రభువా అని వేదన చెందుతూ ఉన్నాడు. ఏంటండి, దేశ దిమ్మరివై ఉంటాడంట. మరి చేసినటువంటి అసూయతో కూడినటువంటి ఆ పాపమును బట్టి తన సొంత సహోదరుని చంపడానికి కూడా ఏమాత్రము కూడా వెనుకాడలేదు కయీను. అంతేకాకుండా పరిశుద్ధ గ్రంథంలో నోవాహు కాలంలో ప్రజలంట భూమి వారు చేసినటువంటి అపరాధములను బట్టి నా పోలికలో నా స్వారూప్యమందు నేను మనిషిని ఎందుకు నిర్మించుకుని ఉన్నానని దేవాతి దేవుడు పశ్చాత్తాపపడుచూ ఉన్నాడంట, హృదయంలో వేదన చెందుచూ ఉన్నాడంట. ఆదికాండం 6వ అధ్యాయం 1వ వచనం దేవుని కుమారులు అక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు 6వ అధ్యాయం 5వ వచనం, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంత ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయంలో నొచ్చుకొనెను. ఎందుకు దేవాతి దేవుడు హృదయంలో నొచ్చుకున్నాడు? నోవాహు కాలంలో ప్రజలందరూ ఏ విధంగా బ్రతుకుచూ ఉన్నారు చూడండి. నోవాహు కాలంలో 6వ అధ్యాయము 13వ వచనము, దేవుడు నోవాహుతో సమస్త శరీరుల మూలంగా ఈ భూమి బలాత్కారముతో నింపబడి ఉన్నది కనుక నా సన్నిధి వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనం చేయించు ఉన్నాను. భూమి మీద నివసించే ప్రతి ఒక్క మానవుడు భయంకరమైన పాపములో బ్రతుకుతూ ఉన్నారు. క్షమించలేనటువంటి పాపములు వారు బ్రతుకుతూ ఉన్నారు. కాబట్టి నీతిమంతుడైనటువంటి నోవాహుతో హెచ్చరించాడు,
రక్షణ ఓడను నిర్మించుకోమంటే మారు మాట్లాడకుండా దేవాతి దేవునికి విధేయుడైనటువంటి నోవాహు, యథార్థవంతుడు, తన తరములో నిందారహితుడుగా ఉన్నటువంటి నోవాహు, దేవునితో నడిచినటువంటి నోవాహు తన నడవడమే కాదు, వాక్యానుసారంగా భయభక్తులతో దేవుని యొక్క వాక్యపు వెలుగులలో నడవటమే కాదు, తన కుటుంబం అంతా కూడా 8 మంది సురక్షితంగా రక్షణ ఓడలో వారు ప్రవేశించడం అనేది జరిగింది. దేవుని హృదయాన్ని గెలుచుకున్నటువంటి కీర్తనాకారుడు 119వ సంకీర్తనలో 11వ వచనం, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను అంటూ ఉన్నాడు దేవాతి దేవుడు. చూడండి వాక్యముతో ఏ విధంగా దేవుని యొక్క వాక్యము కీర్తనాకారుడు తన హృదయంలో ఉంచుకున్నప్పుడంట పాపము చేయలేని పరిస్థితి అంట. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్టు నా హృదయముతో నీవు నన్ను బంధించావు ప్రభు అంటూ ఉన్నాడు. అందుకనే 119వ సంకీర్తనలలో దేని చేత యవ్వనులు దేని చేత తమ నడకను సరిచేసుకుందురు, దేవుని యొక్క వాక్యం చేతనే కదా. వాక్యముతో మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. ఈ కడవరి దినాల వాక్యముతో అపవాది ఎవని భృంగుదుమా అని గర్జించు సింహం వలె పొంచి ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రతిదినము వాక్యముతో సమయమందు అసమయమందు దేవుని యొక్క వాక్యముతో ఉదక స్నానము చేయబడుతూ ఉండాలి. అంతేకాకుండా ఆదికాండము యొక్క నోవాహు కాలంలో ప్రజలు భయంకరమైన పాపంలో ఉన్నారు. అంతేకాకుండా మరి సొదొమ గొమొర్రా పట్టణస్థుల పరిస్థితి కూడా ఏ విధంగా భయంకరమైన పాపంలో ఉందో ఆదికాండం 18వ అధ్యాయం 20వ వచనంలో, యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర్ర గొప్పది గనుక వాటి పాపము బహుభారమైనది గనుకున. ఏంటండి, వాటి పాపము బహుభారమైనదిగా ఉందంట. సొదొమ గొమొర్రా పట్టణస్థుల యొక్క పాపము, ఆ పాపము క్షమించలేని పాపము. అందుకని అగ్ని గంధకాలతో దేవాతి దేవుడు ఆ పట్టణాన్నే దహించి వేశాడు. తన బిడ్డల్ని కానీ విడిచిపెట్టలేదు. దేవదూతలతో బలవంతంగా తన బిడ్డల్ని సొదొమ గొమొర్రా పట్టణం వెలుపల వరకు వారిని సురక్షితంగా నడిపించుకున్నాడు. చూడండి, అంతేకాకుండా మరి యోసేపుని పోతిఫర్ భార్య పాపంలో శోధించింది. పాపంలో ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా శరీరాశ, నేత్రాశ, జీవపడమం కదా. మరి యోసేపు యవనస్తుడైనటువంటి యోసేపు మరి పాపంలో శోధించబడినప్పుడు పాపముని అసహించుకుని దూరంగా పారిపోయాడు. అంతేకాకుండా చూడండి పోతిఫర్ భార్యతో ఏం మాట్లాడుచూ ఉన్నాడు, నీ ఇల్లంతటి మీద అధికారిగా నన్ను నియమించాడు నా యజమానుడుగా, నీ మీద నాకు ఎలాంటి అధికారం నాకు లేదమ్మా అని మరి ఆదికాండం 39వ అధ్యాయం 9వ వచనం, నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపై ఉండలేదు, కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందనని తన యజమానుని భార్యనతో నేను పాపమును అసహించుకుని దూరంగా పారిపోయినటువంటి యోసేపుని మరి అన్నల చేత 20 తులాల వెండి నాణ్యాలకు అమ్మివేయబడిన యోసేపుని ఫలించడి కొమ్మగా, రాజు అంత వ్యక్తిగా, ప్రధానమంత్రిగా దేవాతి దేవుడు మరి హెచ్చింప చేయడము జరిగింది. అంతేకాకుండా చూడండి 7వ అధ్యాయం కీర్తనల గ్రంథము 7వ అధ్యాయం 14, పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు, చేటును గర్భమున ధరించిన వాడై అబద్ధమును కని ఉన్నాడు. ఏంటండి, చాలామంది పాపము చేయుటకు ఆరాట పడుచు ఉంటారు. వారి నోటి ద్వారా, మాట ద్వారా, తలంపు ద్వారా, క్రియ ద్వారా అనేకమైన పాపములు శరీరేచ్ఛలకు లోనైపోయి పాపములలోకి ఆ యొక్క పాపం అనే కాడి కింద చిక్కుకుపోయి ఉంటూ ఉన్నారు. అందుకని జ్ఞానిటువంటి సలోమాను గారు ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనంలో, పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడునూ లేడు, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి, రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. ఇక్కడ పాపం చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను లేడు అంటూ ఉన్నాడు జ్ఞానిటువంటి సలోమాను గారు. విలాప వాక్యములు 5వ అధ్యాయం 16వ వచనంలో, మా తల మీద నుండి కిరీటము పడిపోయేను, మేము పాపము చేసి ఉన్నాము, మాకు శ్రమ. ఏంటండి, దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని దుర్వినియోగపరుచుకుని అనేక మార్లు శ్రమల పాలైనటువంటి ఇజ్రాయేలు ప్రజలు ఏమండి, దేవుని యొక్క కృప నిత్య కాపుదల వారికి తోడుగా ఉంది. దేవుని యొక్క సన్నిధి ప్రత్యక్షతను అనునిత్యం ఆస్వాదిస్తున్నటువంటి వారు అనేక మంది దేవుని యొక్క మాటకు లోబడకుండా మరి దేవుని యొక్క సేవకుణ్ణి అవమానకరంగా మాట్లాడడం, సొనగడం, దూషించడం, అంతేకాకుండా మరి అనేక మార్లు మరి అవిశ్వాసపరులుగా వారు ఉన్నారు. అనేక మార్లు ఎవరైతే అవిశ్వాసపరులుగా ఉన్నారో దేవుని యొక్క
చిత్తానికి వ్యతిరేకంగా వారు ఉన్నారు. భూమి నేల విరిచి వారు సజీవ సమాధి అయిపోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి. మనందరి పాపములను క్షమించుట కొరకే లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు పాపరహితుడుగా మొదటి ఆదాము చేత మృతి పొందిన మనమందరం కూడా కడపటి ఆదామైన క్రీస్తు ద్వారా ప్రతికింపబడుటకు యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చారు. మత్తయి సువార్త 9:6 అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలని చెప్పి, భూమి మీద ప్రతి ఒక్క మానవుని యొక్క పాపాలు క్షమించేటటువంటి అధికారము లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారికి మాత్రమే ఉంది. ఆయన పరిశుద్ధ రక్తం చేత మన పాపములన్నీ కూడా విమోచించి మనల్ని పవిత్రపరుచుకుని ఉన్నాడు. కాబట్టి మనం ఈ లోకంలో ఏ విధంగా బ్రతుకుతూ ఉన్నాం? దేవాతి దేవుడు ఆల్రెడీ ఆయన పరిశుద్ధ రక్తం చేత మన పాపములను విమోచించుకుని ఉన్నాడు. వాక్యమయ్యున్న దేవాతి దేవుడు సమయమందు అసమయమందు మనతో ప్రతిదినము మాట్లాడుచూ ఉన్నాడు. కాబట్టి వాక్యానికి విరుద్ధంగా మనం ఈ లోకంలో బ్రతకడానికి వీలులేదు. యేసుక్రీస్తు ప్రభువారు ఒక మారు వచ్చారు. మన కొరకు మనం చేసినటువంటి భయంకరమైన అపరాధముల కొరకు పరిశుద్ధ రక్తాన్ని చిందించారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు రెండవ రాకడలో ఆయన మధ్యాకాశంలో వచ్చేటప్పుడు ఆయన మన కొరకు మరలా రక్తాన్ని చిందించనైనా మన మనసు మార్చుకుని రూపాంతరం చెందుదాము. చూడండి 12వ మత్తయి సువార్త 31 కాబట్టి నేను మీతో చెప్పున్నదేమనగా మనుష్యులు చేయి ప్రతి పాపము దూషణయు వారికి క్షమింపబడును, కానీ ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు. మనందరికీ కూడా మధ్యవర్తిగా పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్తగా ఉన్నాడు. మనం చేసేటటువంటి ప్రతి క్రియకు ప్రత్యక్ష సాక్షి ఆయన. అందుకని పరిశుద్ధాత్మను మోసగిచ్చుటకు అపవాది నిన్ను ఎలా ప్రేరేపించింది అననీయ అని మాట్లాడుతూ ఉన్నప్పుడే హఠాత్తు మరణించాడు అననీయ. తన భార్య కూడా హఠాత్తు మరణం పొందింది. కేవలము పరిశుద్ధాత్మ దేవుడు వారికి తీర్పరిగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు రెండవ రాకడలో వస్తూ ఉన్నప్పుడు మన గురించి మరి తీర్పు తీర్చేది పరిశుద్ధాత్మ దేవుడు. మన గురించి సాక్ష్యం ఇస్తాడు. మనము జీవ గ్రంథంలో మన పేరు లిఖించబడుతుందా లేకపోతే వేరొక గ్రంథంలో లిఖించబడుతుందా అనేది మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. యాకోబు గారు తన పత్రికలలో 4:17 కాబట్టి మేలైనది చేయనెరుగియు అలాగు చేయని వారికి పాపము కలుగును. ఏంటంటే మనకి మేలేంటో కీడేంటో రెండు మనకి తెలుసు కదా. ఆశీర్వాదం ఏంటో శాపమేంటో రెండు మనకు తెలుసు. తెలిసి కూడా నిర్లక్ష్య వైఖరి మనం ప్రవర్తిస్తే ఎన్ని మార్లు గద్దించినను లోబడి నల్లని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా మరణించునన్న రీతిగా దేవుని యొక్క వాక్యము హెచ్చరిస్తుంది. కాబట్టి దేవాతి దేవుని యొక్క ఆజ్ఞను మనం అతిక్రమించకూడదు. ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను అనుసరించి జీవిస్తూ దేవాతి దేవుని చిత్తానుసారంగా ఈ లోకంలో బ్రతుకుతూ మనమందరం కూడా క్రీస్తుకు సాక్షులముగా ఈ లోకంలో రక్షణను చాలా జాగ్రత్తగా కాపాడుకుందాం. కడవరకు ఆయనకి నమ్మకంగా బ్రతుకుతాము. నమ్మకమైన వానికి మెండు దీవెనలు కలుగును గనక తెలిసి తెలియక ఏదైనా అపరాధములు చేసినట్లయితే దేవాతి దేవుడు మనలందరినీ కూడా క్షమించునుగాక. ఆమేన్.